హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అలాగే మనకి రాజాసాబ్ ట్రైలర్ అయితే నిన్న సాయంత్రం 6 గంటలకి రిలీజ్ అయిపోయింది. సో ట్రైలర్ అయితే చేయడం కొంచెం లేట్ అవుతుంది, బట్ ట్రైలర్ ఒకసారి చూద్దాం, చూసి రియాక్షన్ చేద్దాం, అలాగే రివ్యూ కూడా చేద్దాం ట్రైలర్ ఎలా ఉంది అనేది. సో ఇంకా లెట్స్ స్టార్ట్ ద ట్రైలర్. Now close your eyes. Take a deep breath. నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. నాచే నాచే చంపేశాడు బాబోయ్. ఇంకా చూసుకున్నట్లయితే క్యాష్ ఇలా టచ్ చేయడానికి వెళ్తే సిగార్ ఇలాగా నిప్పిలా రగిలిపోయి అద్దం బద్దలైపోయి బ్రేక్ చేసుకొని అందులోంచి అయితే దెయ్యం వచ్చేటట్టు అయితే చూపించారు. చూద్దాం ఇంకా చాలా ఉంది. తాత పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా? వామ్మో, సత్య మామూలే లేడు ఇక్కడ, అసలు గుర్తుపట్టలేదు. సూర్య చాలా క్యారెక్టర్స్ వేస్తాడు కదా, అందులో పళ్ళు చూడండి ఇలా ముందుకుండి ఇలా ఉంటాడు కదా. కొన్ని సినిమాల్లో సూర్య చూసిన ఫీలింగ్లో సేమ్ అలా కొంచెం బాగుంది. మేక్ ఓవర్ అయితే బాగుంది సత్యది. సో సడన్లీ క్లైమేట్ చేంజ్ వై? తాత అద్భుతాలు చూసి ఆనందించారు. క్వశ్చన్ ఏదో గుర్తుండిపోయి పని చేయాలి. సంచలనం అయిపోవాలి. ఏంట్రా ఎలాంటి పని చేసాడు అందరూ? ఇక నా వల్ల కాదు. తల్లి దుర్గా, నా మనవణ్ణి రక్షించు. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. ఈ సీన్ హైలైట్. ఇక్కడ నాకు తెలిసి సంజయ్ దత్తన్ అయితే క్యారెక్టర్ని చాలా గట్టిగా చూపించబోతున్నారు. చూద్దాం, అతని గురించి చెప్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. గేమ్ ఆడుతున్నాడు. జాన్ 9 పొంగల్కి గట్టుకుంటుంది సంక్రాంతికి అయితే. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. బాబా మారుతి ఫిల్మ్ అభి దేఖ్ లీజియే. ఇది కావాల్సింది. అదిరిపోయింది, ఈ లుక్ అయితే అదిరిపోయింది ప్రభాస్ గారిది. వామ్మో, ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమన. రాక్షసుణ్ణి బుర్రపాటు చేస్తాడు ఇక్కడ. రాజాసాబ్ జాన్ 9 2026. ఇంకా చూసుకున్నట్లయితే జాన్ 9కి అయితే రెడీగా అయిపోవడమే. ఇంకా ఫైనల్గా ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది, ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ప్రభాస్ కూర్చోవడం, అతను చెప్పిన కామెంట్స్ని ఆ కామెంట్ ఫాలో అవుతూ అతను చెప్పింది ఇమాజిన్ చేసుకుంటుంటే ఒక పాత ఏదో ఒక భయంకరమైన లోకంలోకి తీసుకెళ్తున్నట్టు అయ్యి
పర్లేదు. ప్రభాస్ది అయితే వింటేజ్ కామెడీ అయితే సేమ్ టైమింగ్తో అయితే దించాడు. కరెక్ట్ టైమింగ్కి కామెడీ అయితే పండుతుంది అనిపిస్తుంది. మన లైక్ బుజ్జిగాడు అనమాట. బుజ్జిగాడిలో ఏ టైమింగ్లో అయితే కామెడీ ఎలా ఉంటుందో సేమ్ ఆ టైంలో వింటేజ్ ప్రభాస్ని అయితే ఇందులో చూడడం కనబడుతుంది. కామెడీ ఓకే, అటువైపు ఇంకా సత్య ఉన్నాడు, ఇటువైపు ప్రభాస్ సీన్ ఉన్నాడు. ప్రభాస్ సీన్ అయితే అంత క్లియర్గా చూపించలేదు, ప్రభాస్ బ్యాక్ సైడ్ ఉన్నాడు. సో వీళ్ళ కామెడీ టైమింగ్స్తో ప్రభాస్ కామెడీ అయితే మాత్రం 100% పక్కా ఎంటర్టైనర్ అయితే అవుతుంది. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ముందుకి ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. నిధి అగర్వాల్, మాల్విక, అలాగే రిద్ధి. ముగ్గురు హీరోయిన్స్తో రొమాన్స్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది సినిమాలో. మొత్తానికి మామూలుగా రొమాంటిక్ సీన్స్ అయితే మాత్రం మంచిగా ఉన్నాయనిపిస్తుంది. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే సెంటిమెంట్ పరంగా కూడా వాళ్ళ బామ్మ మా మనవాడిని కాపాడు దుర్గా అని చెప్తూ వచ్చే కొన్ని అది సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయ్యేటట్టు ఉంది. ఇక్కడ ఏంటంటే లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అలాగే కామెడీ కూడా ఉంది. బట్ ఇక్కడ హర్రర్, వేర్ ఈజ్ హర్రర్ నాకే అసలు అనిపించలేదు. చిన్న రొమాంటిక్లా వచ్చేటప్పటికి పక్క నుంచి ఇలా చిన్న వచ్చేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా అంత ఇంపాక్ట్ అవ్వలే. అంటే అమ్మో అన్న భయపడే ఫీలింగ్ అయితే ఎక్కడ అవ్వలేదు. అక్కడ హర్రర్ అయితే నాకేం అనిపించలే. అక్కడ చిన్న రొమాంటిక్ సీన్స్లో ఇలా అనిపించలేదు. బట్ 240-245 దగ్గరికి వచ్చేసరికి ప్రభాస్ అంటే డ్యూయల్ రోల్ కాబట్టి అక్కడ ఇంకో ప్రభాస్ని అయితే చూపించడం జరుగుతుంది. సో అక్కడికి వచ్చేసప్పటికి అభి దేఖ్ లీజియే అని ప్రభాస్ ఎప్పుడైతే చెప్పాడో అక్కడి నుంచి ట్రైలర్ అయితే అమాంతం లేచిపోయింది. మరి పైకి మామూలు హైప్ ఇవ్వలేదు. అక్కడ ప్రభాస్ చైర్లో కూర్చునే స్టైల్గానే దాన్ని ఇంకా ఆరా అనాలి అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. మామూలు స్వాగ్ కాదు. అక్కడి నుంచి వచ్చే మ్యూజిక్ ఓకే పర్వాలేదు. బట్ ఈ హర్రర్ సీన్స్కి వచ్చేటప్పటికి మనం భయపడేంత అంతలా అయితే లేదు. స్వరంగం నుంచి ఇలాగా ఏదో క్రియేచర్ బయటకు వచ్చినట్టు, స్కెల్టన్ ఇలాగా లోపల నుంచి బయటకు వస్తున్నట్టు. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కాంచన ట్రైలర్ కానీ లేకపోతే అందులో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మనం చూస్తే అని వస్తుంది. ఒక్క మ్యూజిక్ చాలు మనం ఎంతలా హర్రర్ ఫీల్ అవుతాం. అందులో కూడా ఫన్ ఉంది. రాఘవ లారెన్స్ గారిది ఫన్ ఉంది, చాలా బాగా చేశారు. అందులో ఫన్ ఉంది, హర్రర్ ఉంది, మామూలు లేదు. ఇందులో ఫన్ అయితే కనిపిస్తుంది, కామెడీ అయితే కనిపిస్తుంది. బట్ హర్రర్ ఫీలింగ్ అయితే మాత్రం ట్రైలర్లో ఎక్కడ చిన్నది కూడా కనిపించలే. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే కొంచెం పెద్ద క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సంజయ్ దత్కి ప్రభాస్కి మధ్య అయితే పెద్ద ఫైర్ అయితే అవుతుంది ఇద్దరికి. సో ఇక్కడ క్యారెక్టరైజేషన్ చూసుకున్నట్లయితే ప్రభాస్ గారిది, ఇటు సంజయ్ దత్ అయితే మెయిన్ రోల్స్ పక్కా మంచి ఎంటర్టైనర్ అయితే సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది నాకైతే. ఇంకా చూసుకున్నట్లయితే ప్రభాస్ ఇలాగా ఆ ఎఫెక్ట్ అయితే ఇలా వచ్చింది కదా, సీను స్లాబ్ మీదకి రివర్స్లో కూర్చొని వాళ్ళని అండ్ పైకి పిలిచి రివర్స్లో అక్కడైతే నాకు తెలిసి ఇది పెద్ద హైలైట్ అవుతుంది సినిమాకి. సెకండ్ హాఫ్లో ఉండొచ్చు ఇది. నాకు తెలిసి చాలా పెద్ద ఫైట్ అయితే జరగబోతుంది. ఈ ఫైట్ అయితే హైలైట్ అవ్వబోతుంది. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసరికి క్రోకోడైల్ ఎఫెక్ట్, విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగుంది. అసలు ప్రభాస్ ఆ పర్సనాలిటీకి క్రోకోడైల్ లేపాడంటే చాలా హైలైట్గా ఉంది. నెక్స్ట్ ఎలిఫెంట్ విఎఫ్ఎక్స్ మొత్తం అన్నీ చాలా బాగున్నాయి. బట్ ఇంకా హర్రర్ అయితే మ్యూజిక్ పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇంత హెడ్ఫోన్స్లో పెట్టుకుంటే చిన్నదైన తులుక్కు పడడం కానీ లేకపోతే వచ్చే మ్యూజిక్ కానీ. ఎగ్జాంపుల్ రాజు గారి గది తీసుకోండి. రాజు గారి గదిలో కూడా మీకు చిన్న భయపడే సీక్వెన్స్లో చిన్న సీన్స్ అయితే కనిపిస్తుంటాయి. బట్ ఇందులో ట్రైలర్లో అయితే అంత ఇంపాక్ట్ కలిగించలేదు. అంటే సినిమా చూడాలి, ఎలా ఉండబోతుందో, స్టోరీ ఏంటి ఎలా ఉంది అనే క్యూరియాసిటీని అయితే ఈ ట్రైలర్ అయితే నాకు అంతగా ఏం కల్పించలేదు. బట్ ఇది ట్రైలర్ 1 కాబట్టి ట్రైలర్ 2లో ఇంకేమైనా యాడ్ చేసి చూపిస్తే మనకి ఈ ఇన్కంప్లీట్గా ఉన్నది కంప్లీటెడ్గా మనకు ఒక మైండ్కి అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ట్రైలర్ 2 ఉంది కాబట్టి సెకండ్ ట్రైలర్లో మనకైతే ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందో ట్రై చేయాలి అంతే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే పర్వాలేదు, యావరేజ్, మరి అంత భయపెట్టేది అయితే ఏం లేదు. గోస్ట్ కూడా ఎఫెక్ట్, ఆ స్మోక్ది, ఆ స్కెల్టన్ ఇలా ఒక పక్క కాలిపోయినట్టు ఐస్ చూపించి అంతేమీ అంటే హర్రర్ అని ఎందుకు పెట్టడం, దీనికి స్టార్టింగ్లోనే ఇండియన్ హర్రర్ మూవీ అని చెప్పేసి టైటిల్తోనే స్టార్ట్ అయింది ట్రైలర్. బట్ అక్కడ అంత భయపడే అంత జడిసిపోయేటట్టు నాకే అంత అనిపించలేదు ట్రైలర్. కానీ చూడాలి, సెకండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత అబ్బా అనిపించేవి ఏమైనా ఉంటే సరే చూడాలి. ఇంకా చూసుకున్నట్లయితే లవ్, సెంటిమెంటు,
కామెడీ టైమింగ్ అయితే వింటేజ్ ప్రభాస్ ఇంకా ఈజ్ బ్యాక్ అనమాట. ఇంకా అంతకు మించి ఇంకేం చెప్పడానికి అయితే ఇంక లేదు. సో ఇంకా ట్రైలర్ రివ్యూ ఇదనమాట. ఓకే, మీకేమనిపించింది? ఇప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి మీకు ఓకే, ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి 100% చూడాలి, ఎందుకంటే ప్రభాస్ కోసమైనా సినిమా చూడాలి, తప్పదు, అది ఓకే. అదే ప్లేస్లో ఒక సుధీర్ బాబు కానీ లేకపోతే రాజు గారి గది తీసిన హీరో కానీ రాజుగారి గది తీసిన హీరో కానీ ఎవరినైనా పెట్టి ఇదే ట్రైలర్ని ఒకసారి హైలైట్ చేసి లేపడానికి ట్రై చేయండి ఎవరైనా. నాకైతే అంతే అనిపించలే. నాకు నచ్చినవి ఒక 2-3 సీన్స్. ఒకటి క్రోకోడైల్, ఆ సీక్వెన్స్ అయితే ఫైట్ అయితే హైలైట్ అవ్వబోతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రభాస్ డ్యూయల్ రోల్లో ఉన్న ప్రభాస్ ఆ చైర్లో కూర్చొని సిగర్ కాల్చడం, చీమల పొట్టులో చేయి పెడితే చేయమనుకున్న ట్రక్ కొట్టడానికి రాక్షసుడిని, ఈ డైలాగ్ అయితే మంచి ఇంపాక్ట్ని ఇచ్చింది. నాకైతే అక్కడ చిన్న ఇంట్రెస్ట్ వచ్చింది, అబ్బా అదరగొట్టాడు ఇక్కడ అని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఓకే, లవ్ సీన్స్ వరకు చిన్నది అలా బాగా వచ్చింది. బట్ హర్రర్ అయితే అంతే లేదు. ఎన్నిసార్లు చెప్తున్నా అంటే హర్రర్ మూవీ మారుతీవి మనం పాత సినిమాలు చూసుకున్నట్లే ప్రేమ కథా చిత్రమే తీసుకోండి. చిన్నగా ఆ మ్యూజిక్ వస్తుంటే చిన్న భయం వేస్తుంది. ఆటోలోంచి దిగి వాళ్ళు లోపలికి వెళ్తుంటే ఆ మొబైల్ సౌండ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొంచెం మనకి ఇంపాక్ట్ కలిగిస్తుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది, భయం వేస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు దయ్యం వస్తుందా అని వెయిటింగ్ అనిపిస్తుంది. సో మూవీలో కొన్ని ట్రైలర్స్ ఏంటంటే ఇలాగే నచ్చినట్టు అర్థం అవ్వాలన్నట్టు ఉండొచ్చు. బట్ ఏంటంటే డైరెక్ట్గా మనం మూవీ చూసిన తర్వాత మూవీలో అయితే మాత్రం 100% సక్సెస్ అవ్వచ్చు. దానికే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనం ఏం చెప్పలేము, ఒక ట్రైలర్ మీద డిపెండ్ అయ్యేం లేదు. బట్ ఇంకో ట్రైలర్ ఉంది కాబట్టి డిపెండ్ అవ్వచ్చు, అది నేను చెప్తున్నాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరేమైనా చెప్పాలనుకుంటే, మీకు ఎలా అనిపించిన ట్రైలర్ చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే హైప్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.